హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. ఇట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. ఆడబిడ్డ కడుపుతో ఉంటే వదినకు వచ్చిన గోస సిరీస్ ని కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు మా కోసం చేయవలసింది ఏంటి అనంటే మన వీడియోస్ కి లైక్ కొట్టుర్రి, నచ్చితే షేర్ చేయుర్రి, మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఈ రోజు వీడియో ఏంటి అనంటే ఆడబిడ్డ కడుపుతో ఉంటే వదినకు వచ్చిన గోస పార్ట్ 53 అన్నమాట. అయితే దోస్తులు ముచ్చట ఏంటి అనంటే మొన్న ఒకటి అప్లోడ్ చేసినాం కదా ఊర్లో మంత్రాలు చేస్తే, అది పార్ట్ 2 కూడా ఏమన్నారు దోస్తులు. అయితే రేపు అదే వీడియో వస్తుంది రేపు ఈవినింగ్ పార్ట్ 2 వస్తుంది దోస్తులు మీకోసం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఎంత లేపినా లేవలేదు, ఇలా ఆఫీస్ కూడా అయ్యింది పోకపోని. అమ్మో నిన్న పెళ్ళమ్మోడు రాత్రి నా గురించి ఎట్లా మాట్లాడుకుంటుర్రు. ఇప్పుడు మా అమ్మ ననకు అన్నా కూడా అది లడా లడా అదైతాంది. అది ఇక్కడికి రాని దాని సంగతే చెప్తా నేను. నాకేమో కాళ్ళు ఎత్తలేవు చేతులు ఎత్తలేవు, ఈ పనికి ఎక్కిరాలుగా. లడ్డు అన్నావనుకో నోట్లా గుడ్డు పెడతా. ఈ లడ్డు కాస్త బక్కగా అయితాంది. నువ్వేడ్చుడేనాయా అందరు ఏడ్చుడేనాయ నా మీద? ఏమైందిరా లడ్డు గరం గరం మీద ఉన్నావు? గరం మీద ఉండు. ఈ కొంపంతా ఏమిటి కట్టినావు ఇంత పెద్దగా? ఈడ మొదలు పెడితే ఆడి దాకా ఏమిటికి ఇంత పెద్ద కట్టినావు? ఇంత 2 రూమ్లు వారేసుకొని చుట్టూ పెరడు లెక్క పెట్టుకుంటే అయ్యేపోవు కదా. దీని చుట్టూ చేయలేక ఓ సాగు చెప్తాను నేను. అగో కొడుకు కోడలు పిల్లలు బిడ్డ అల్లుడు ఇలా వచ్చినప్పుడు అందరు ఏడుంటారు, అందుకే ఇంత పెద్ద కట్టినా. ఓ మాజరేతి ఇంత పెద్ద గడితివి, నాకంత పిచ్చిలెత్తాంది పని చేయలేక. ఎవడి చేయాలి ఈ రాసంగం అంతా? ఓ పని మనిషిని పెట్టు. ఇక పని మనిషిని పెడితే నువ్వేం చేస్తావు? మరి ఎవడి చేయాలి ఇదంతా? అయ్యో కోడలు పోంగనే నీ కండ్లకు మొత్తం దుఃఖం వస్తుంది కదా. అయ్యా కొల్లక్కారే చేసిందా ఇన్ని రోజులు? అయ్యో మెల్ల మాట్లాడరా, అదే కొడుకున్నాడు ఇంట్లో ఇంటాడు. ఈయనని నా గురించి ఏందో పెళ్ళామొగడు రాత్రి మాట్లాడుకుంటుర్రు. నీకెట్లా తెలిసే? నువ్వు పోయి సాటుకి నావే గసొంటి సాటు కొట్టు ముచ్చట్లు వినద్దు. పెళ్ళం మోడన్నాక 100 మాట్లాడుకుంటారు, మనమైతే మాట్లాడుకుంటలేమా? ఏమో కానీ ఇలా దాన్ని దొరకరమ్మను. నాకు ఈ పని నాతో అయితలేదు. అటు బాలంతుండే పిల్లగాడుండే. అయ్యో ఉండని తీయాడా ఏమైతాంది? మొన్ననే వాయే. అయ్యో అది ఉంటే నీకు సంద అయితలేదా? నాకేం సంద అయితలేదే పిచ్చిదానా. మరిగా నేను కొడుకుని పిలుస్తా, నువ్వు చెప్పు తోలుకరమ్మని. నేను చెప్తానా, నువ్వు చెప్పకపోయినావనుకో నీకు ఇలా అన్నమే పెట్టా. అరే రారా ఉన్నావురా? ఏందే అమ్మా? రాయిరా నీతో పనున్నది కదా. ఏమైందే? ఏమైంది కొడుకా? ఆఫీస్ పోలేదు? దగ్గరికి పోతున్నా. అయ్యో గట్లే గుర్తవేందే అమ్మా? యా కోడల్ని దొరకత్తానంటున్నావు కదా, గా సంబరం మీదకి గుర్తన్నారా? పో జల్దీ పో, తొందర పోతే అప్పటి వరకు సాయంత్రం వస్తావు. ఓ అమ్మా నేను తోలుక రావడానికి పోతలేనే. అయ్యా దేనికి రాను పోయేది? నేను కూడా పోయి ఇయ్యాల రేపు ఉండి ఎల్లుండి అత్తా అని పోతున్నా. ఇక ఊకే మా అత్త కూడా ఎప్పుడు అత్తనే లేవని అంటాంది, అందుకే ఇయ్యాల లీవ్ పెట్టినా. ఇక రేపు ఆదివారమేనాయే, ఇయ్యాల రేపు ఉండి అత్తనే. నీ అత్తకేడ పని లేదు, నీ పెళ్ళానికి ఏడ పని లేదు. నీ పెళ్ళాన్నాడ పోయేవాడ నుండుమన్నాడా? ఆఫీస్ కు ఎందుకు లీవ్ పెట్టినావు? నీ పెళ్ళాన్ని రమ్మని అల్లా చక్కగా ఆఫీస్కో. ఓ బాపు ఏందే అవ్వకేమైనా పిసలు ఎత్తాందా గిట్లూరుతాంది? పిసలేసింది. నీ పెళ్ళానికి నేనేం పెడతలేను కదా, అన్ని చేయమంటానా నేనే తింటానా? నాయ నీ పెళ్ళాన్ని తింటాందా, నువ్వు తింటాన్నావా, ఇంకెవరన్నా తింటారా? ఇది మేము మాట్లాడుకోక రాత్రి ఇన్నదా ఏంది మా అమ్మ? పొద్దు లెక్క తినబడుతుంది, పంది లెక్క వండబడుతుంది. ఏమైనా పని చేస్తానా నేను? ఇక నీ పెళ్ళం బాగా పని చేసి మొత్తం పక్కబడి పోయింది. నువ్వు ఎవరన్నారే అమ్మ ఆ మాటలు? నువ్వు ఎందుకు కొడుతున్నవే నాకు అర్థం కాదు. ఏమోతి నా ముంగట ఓ మాట మాట్లాడతారు, వెనుక పోయి ఓ మాట మాట్లాడతారు. ఎవల పాప మాలకే నేనేం చేస్తా? ఏమైనా పద్ధతిలో తప్పుడు అయ్యో తోలగరమ్మన్. అరే నానిగా ఇక చెల్లె బాలంతనాయే, పిల్లగాడు చిన్నోడాయే. ఈ అమ్మకు ఆ పని ఈ పని వేయాలంటే బాగా కష్టమైతాంది. ఇప్పుడు లాత పోయి 2-3 రోజులు అవుతుంది కదా, రమ్మను. మళ్ళా పోతుంది వచ్చినాక మళ్ళీ 10 రోజుల వరకు పంపిద్దాం గాని ఇప్పుడు రమ్మనలేవురా. నేను అదే అన్నా గాని రాను అంటుంది. ఇక ఉంటా వారం 10 రోజులు అంటాంది. వాళ్ళ అమ్మ పంపదట ఇప్పుడే. ఇక లతకు కూడా ఇంకా డేటు రాలేదటనే నానా. మరి ప్రెగ్నెంట్ ఇట్లా అయిందా ఏంది అనేది రేపు చూసుకుంటా అని అన్నది. అందుకే నన్ను రమ్మన్నది, అది పట్టుకొని ప్రెగ్నెంట్ కిట్ పట్టుకొని. అవునా? అయ్యో ఈ ముసలిమూతోనికి సంబరం అవుతాందిగా. ప్రెగ్నెంట్ అని తెలిస్తే అటే పాడైతుంది. అది ఈ పని అంతా ఎవడు చేయాలి? అయితే కొడుక
ఇవాళ రేపు ఉండి చూసుకొని ఇక ప్రెగ్నెంట్ అవుతుందో మరి ఏమవుతుందో ఇక మరి కోడలిట్టం ఇక ఎప్పుడన్నా రాని మనం ఏం చేస్తాం. అయ్యో నీకు ఎండ పెడతానే తెలుస్తుందా? ఓహో కందుకు పోతున్నావా? మరి ఆ ముచ్చటేందో నాకు చెప్తలేవేంద్రు. ఇక మీరు అయిపోయారా? నాతోటేం పని లేదా ఏంది మీకు? అరే అమ్మా నేను పోయేటప్పుడు చెప్తాను అనుకున్నా, ఇక ఇప్పుడే రెడీ అయినా పోంగా చెప్పా అనుకున్నావా నే? ఏమో తీరా పెళ్లి కాకముందే అవ్వ అయ్యా కొడుకు, ఇక పెళ్ళైనాక పెళ్ళం వచ్చినాక అవ్వను అయ్యను కాంతారా? కానలేరు. ఎందుకే అమ్మ గట్లంటావు నువ్వు? ఏ అది గట్లనే ఓడుతుంది, దానికి పిసరేసింది కానీ నువ్వు ఓ బిడ్డ తయారయ్యి. ఏంటి నాకు పిసలేసిందా? మరి నీకేం లేచింది? మెంటల్ లేచిందా గజ్జి లేచిందా? ఏమున్నా నా మీద పడి సత్తావు నువ్వు? పని కంగబెడతావు కోడల్ని పట్టుకరాపో అని నేను చెప్పానంటే ఇక దాని ఇట్టం ఎప్పుడన్నా రాని అని ముసలి మూతి పెట్టుకో అంటానవా? ఓ లడ్డు నాది ముసలి మూత అయితే నీది పడుసు మూత అనే నీది కూడా ముసలి మూతేనాయే. లడ్డు లడ్డు అని పిలుస్తాడు. ఈ లడ్డు కాస్త మొత్తం దిగిపోయేటట్టున్నది. నా పెయ్యి సగం ఒళ్ళు తగ్గింది ఇప్పుడు. అయితవైతే ఏ బక్కవైతే ఏమైతుంది ఇప్పుడు? అది ఇప్పుడు అది ప్రెగ్నెంట్ అయిందనుకో అటే ఎక్కుతుంది. నా పరిస్థితి ఎట్లా? ఇడా ఇంటిది ఎట్లా? బిడ్డ అత్తగారింటికి పోదా? ఇక బిడ్డ అత్తగారింటికి పోతుంది, ఇక నువ్వు నేను కొడుకు ఎంజాయ్ చేద్దాం మన ఇద్దరం. అవునా? అందుకే సంబరం అవుతుందా నీకు? ఉంటుందంటే అంటాను. మరి ఇక బిడ్డ వచ్చినప్పుడు నువ్వు నా పక్కలకే అత్తలేవాయే. ఓ మాజారేతి ముసలి మూతి పెట్టుకొని ఇంకా ఈ వయసుకి వచ్చినావు, నీకు పక్కలకు పొక్కలకు వస్తారా? ఇక్కడ ఎవడో రాదు, నాకు పని ఉన్నది. ఓ దీని కోపం పాడుగాను ఈ రోజు కోడలే చేసి పెట్టిందా మరి ఇది వేసుకోలేదా? ఓ అక్క ఇగరా ఇగరా ఉన్నవా? ఏంద్రా అక్క గింతంతా కూర ఉంటేయవా? ఆకలి బాగా అవుతుంది, ఏం కూర వండుకోలేదు నేను. నీకు కాళ్ళు లేవా రెక్కలు లేవా? అండుకొని తినత్తలేదురా? నా ఇంటికి వచ్చి కూర అడుగుతాను, నేనేమో సాగు తస్తానా? నేనే ఇంకా కూర బువ్వ వండలేదంటే ముద్దు అన్నట్టుగా గిరికినట్టాయే కదా. అయ్యో గట్ల కదక్క, ఎప్పుడన్నా అడిగినా ఇప్పుడే అడగబడితిని. ఇక నీ గురించి పొద్దుగాలనే అండి పెట్టినా, ఇక గుంజిగాడు అత్తడు కూరకు, ఆ గుంజిగాడికి వేసియాలని. అబ్బా బాలేమో పైర్రా నా సాగుకు. అరే ఇంట్లో కోపం గాని మీద తిత్తది. కూరలేదేం లేదు, ఇంకా కూరకు వచ్చినవా? ఇంత కారపొడి వేసుకొని తినిపో ఒక పూట, ఏమైతుందిరా? ఓ లడ్డు ఏంది ఎవలడ్డు అని అప్పరించుకుంటాను? అదే ఇంట్లో కోపం గాని మీద ఎందుకు తిత్తాను? ఏ కోపం మీద ఉన్నదిరా, నువ్వో పో. ఇంట్లో లొల్లైంది, కోపం మీద ఉన్నది, అందుకే ఆ కోపం నీ మీద తీసింది, ఏమనుకోకు. అయ్యో నాకేమెరుక. సరే చూస్తే కాళ్ళు రెక్కలు అన్ని మంచిగా ఉన్నాయి, కూర వండుకోరాదా తినరాదా? అరే వాడేమన్నాడే వాని మీద కోపం తిత్తావు? నీకేమనుకుంటుంది? నీకు అండితే పెడితే ఎరకావు. తింటాను పంటాను లేస్తాను పీక్తాను. అవో నీ పని సల్లగుండ గీ పనికే గింత ఆగంగా ఆవర్తివి. ఒక్కొక్కళ్ళు ఇంటికాడ పని చేసుకొని చేన్లకు వచ్చి ఎత్తరు, నీకు ఇంట్లో పనికే గింత దుఃఖం వస్తాంది. ముసలి మూతి పెట్టుకోని వచ్చి చెప్తాను నాకు. చీటికి మాటికి ముసలి మూత అంటవేమే, ఇది పడుసు మూత మరి అంకర మూతి పెట్టుకొని నువ్వు ఉన్నావు. అంకర మూత అంటవా? కట్టేది కట్టె పడుకొని పెట్టి పెడతా. అబ్బో ఇది అసలే బీపీలు ఉన్నది, కట్టె అనుకొని పెట్టినా పెడుతుంది. ఇక సప్పుడే ఇంట్లోకి పోయింది నయం. ఏమైందవ్వా పిల్లగాడు వన్నడా? పడుకున్నాడే అమ్మా. ఇవాళ ఎందుకో అన్నయ్య ఆఫీస్ కోలేదా? అన్నయ్య పిల్లం దగ్గర పోతాడట, రెడీ అవుతాడు. అవునా? ఆఫీస్ ఉండంగా ఎందుకే బంద్ చేసిపోడు? అయ్యో నిన్న చెప్పలేదా డేటు ఇంకా రాలేదని? ఈ మొగడు వస్తేనే అది కిట్టు తెస్తేనే అది చూసుకుంటదట. ఈ మొగడు పోయేటప్పుడు కిట్టు పట్టుకొని పోతే రేపు చూసుకుంటదట. ఈ అట్లా 2 రోజులు ఉండొస్తారట అన్న. అబ్బా భలే ఇచ్చంతనం చేస్తుంది ఆమె. ఆడాళ్ళ తమ్ముళ్ళు లేడా? తెమ్మని రాదా? మన అన్న పోయ్యే ఇయ్యాలట్నా? ఇలా నడుతుంది కదా. నాకు భయపడతారా ఇద్దరు? ఎవ్వరు భయపడరాయే, నన్ను ఇట్లా తీసి పారెత్తరాయే. నా భయం ఉంటేనేమో ఇవన్నీ సాగకపోవు. ప్రెగ్నెంట్ అవుతుంది కావచ్చు మరి. ఏమో బిడ్డ దేవుందయ్యా. ఇక అయితే నాకున్నది గోస. అమ్మో నన్ను ఎంత ఉరికించుకుంటారో, నన్ను ఎంత పని చేయించుకుంటుందో. ఆమె ఎందుకు వస్తుంది? ఏడికి ఆడనే ఉంటది కదా. ఈ అన్నగాడు ఉంచుతాడా? ఆడో నెల ఉంటది, 7వ నెల ఉంటది కావచ్చు. అంతేనా? అమ్మా చెప్పురా కొడుక. నేను పోతున్నా లత దగ్గరికి. ఎల్లుండి ఆఫీస్కు అట్నుండి అటే వస్తా, వచ్చి ఎల్లుండి సాయంత్రం ఇంటికి వస్తా. నేను అద్దంట ఆగుతారా? సరే సరే పోతానా. సరే తీ అన్నయ్య పోయిరా. అదేందో కిట్టో కట్టో చూసుకున్నాక మరి ఏ విషయం అనేది నాకు చెప్పురా. మరి నేను నానమ్మనైతేనా కానా అనేది. సరేనే అమ్మా చెప్తా. చెల్లె
జాగ్రత్త. సరే అన్నయ్య పో. ఓ కొడుకా, ఏందే? పెళ్ళం దగ్గరికి పోయినాక అవ్వను చెల్లను అయ్యను మర్చిపోయావు. ఫోన్ చెయ్యి పోయినాక చేరుకున్నాక. అయ్యో అమ్మా, చెయ్యనాయే, ఎందుకే ఇట్లా మాట్లాడుతావు? నువ్వైతే ఓరా అన్నయ్య, అమ్మ గురించి నీకు తెలియదా? గట్నే ఊరుతుంది. ఎందుకే అమ్మ ఊకే మనుషులకు బీపీ లేపుతావు? మరిగా వీడు పోయి తీసుకుపోతేనే అది చూసుకుంటదట ఇచ్చంత్రం. సరేతి. ఫోను చేసిందా వదినా? చెయ్యలేదే. దానికి ఏం తీటా అని చెప్తుంది. మనం చేస్తేనే ఊ అని మాట్లాడుతుంది. సరేతి, అన్నం తిందాంపా మనిద్దరం. తిందాంపా, ఆకలి బాగా అవుతుంది. మా అక్క పని మంచిగా ఉన్నది. ఎప్పుడు చూసినా పండే ఉంటుంది మంచంలా. అక్క ఏంద్రా? సుఖం అత్తేనట ముఖం గడగది ఇరలేదట నీ అసొంటోళ్ళకు. ఎందుకురా, ఏమైంది? అబ్బా, ఇక మంచానికే ఎరక, నీ తిండికే ఎరక, నీ పండుడికే ఎరక. వచ్చినప్పడుసుంది ఇదే పని అవుతుంది. అయ్యో కొడుక, నీకేం బరువు అవుతుంది కొడుక? ఇంక అత్తలేదు రాంబాయ్ అనుకుంటానా. బిడ్డ నాన్న వరకు మొత్తం ఎక్కడున్నా కూడా చెవులినవాడు ఉరికత్తావు కదనే నువ్వు. నేను వండంగా ఎవడన్నా అద్దన్నారా? ఊరి మీద వాడి తిరుగుతావు ఎప్పటికీ. నాకు ఊకే తినుకుంటావంటే అంత మనసున పట్టది, పిసలేస్తుంది. అత్తగారింటి కాడ పని చేసి చేసి అలసిపోతా కాబట్టి అవ్వగారింటికి వచ్చినప్పుడు రెస్ట్ తీసుకుంటా. నువ్వెందుకు కొడుతున్నావురా? నేనేమంటలేనే అక్క, పండు నువ్వు పండుడే కావాలి. బావత్తండి అల్లా. ఓ పోడా, ఇయ్యల్లా బావ అత్త అన్నాడు. కళ్ళు ఎప్పుమని చెప్పిన పొద్దుగాల మతికున్నదా లేకపోతే మర్చిపోయినవురా? కళ్ళు కాబట్టి మా గుర్తున్నదే అవ్వా. చెప్పిన 500 కళ్ళు. 500ది ఏమిటికిరా మీద పోసుకుంటావా? అరే 500ది ఏ పాట వస్తుందే? బాపు లేడా, నువ్వు లేవా, నేను లేనా, బావలేడా, అక్కింత తాగుతుంది. ఓ 300ది ఎప్పురా అన్న. ఇంకా 200 కలిపిచ్చే చెప్పిరా వాళ్ళ. ఇగో అమ్మ, తింటే కడుపు నిండా తినాలి, తాగితే కడుపు నిండా తాగాలి. సగం సగం తినుకుంటా సగం సగం తాగినామనుకో అది తిన్నట్టుండది, తాగినట్టుండది. ఎందుకే ఈ సంపాదించిన పైసా అంతా నువ్వు సచ్చినాక పోంగా పట్టుకపోతావా? ఉన్న రోజులు కడుపు నిండా తినుండక. అవు బిడ్డ, ఇక కడుపుకు తినుకుంటామంటే అయిపోయా. ఆగో బావా, నమస్కారం. ఇప్పుడే వస్తున్నారా అండి? దాదా అల్లుడు ఇంట్లోకి వచ్చినాక దాదా అని అంటే రాడా అనే? అయ్యో, నువ్వు గీ బాత్కాలు కొట్టుకుంటా గీన్నే ఉండు. అండి కూసుందురు రండి. అమ్మ, చెల్లె, అల్లుడు అందరూ బాగున్నారా? అందరూ మంచిగానే ఉన్నారు. ఇక లతనే కలవరిస్తున్నారు. లత లేకపోతే ఇంట్లో మనసున పడతలేదట. అంతా పిచ్చిలేస్తుంది, బోరు కొడుతుందని అమ్మ రోజు ఒర్రుడే. రాంగ తీసుకురా అని అన్నది. అబ్బో, మా అక్క రాకరాక వచ్చింది బావా, మేము ఇప్పుడెందుకు పంపుతాం? అంతేనా? ఇక మీ అవ్వకు ఇంత పని చేయబడుతుంది. నా బిడ్డ ఉంటేనేమో నా బిడ్డనే అంత పని చేసాయే. ఇప్పుడు మీ అవ్వకు అత్తత్తంది కావచ్చు. ఇక చెల్లె చుట్టూ ఇంటి చుట్టూ చేసే వరకు పాపం నెరిపడుతుంది. అంటే బాపు అక్కడ అడ్డ మీద ఉండవచ్చు. ఒక కిలంతా మటన్ పట్టుకొని ఆ కళ్ళు పట్టుకొని రాపో. కిలోనే చాలుతా అదే మటను? 10 కిలోలు లేపో మరి. నీ అవ్వ, నీతోటి కట్టమే ఉన్నదే. ఎల్దిరా అటే మునగకు, బాపుకి ఎప్పు బావ వచ్చిండని. సరే సరే మాట్లాడుండ్రి, ఛాయ్ పెట్టుకత్తా. చాయ్ ఎందుకు అత్తమ్మా? అద్దద్దు. అయ్యో తాగరాదు, కొంచెం పెడుతుంది. అద్దే ఇప్పుడు రాంగా అక్కడ ఆయుధ ఆయన. సరేతి, ఉల్లిగడ్డ ఇట్లా పోతా, మాట్లాడుకోర్రి. అల్లుడు వచ్చిండని మర్యాద చేస్తారు మా ఊళ్ళు. మటను కళ్ళు కాదు కానీ ఈడ కూసో. నువ్వు ఏమైంది? కాదు లత, ప్రెగ్నెన్సీ కిట్ తీసుకొచ్చిన. నువ్వు రేపు చూసుకున్నాక నిజంగా ప్రెగ్నెన్సీ అని తెలియాలి. ఇక నాకైతే మస్తు సంతోషం అవుతుంది, నేను తండ్రిని అవుతున్నా అని. అదే ఇక రేపు చూసుకుంటా. మార్నింగ్ టాయిలెట్ తోనే చూసుకోవాలట కదా, తెలుసుకున్నా. నువ్వు అన్ని తెలుసుకుంటావు కానీ ఇక మా అమ్మ అయితే పిచ్చి లేపుకుంటాంది నువ్వు లేవని. మరి పోదామా? ఎల్లుండి వస్తావా? అబ్బో నేను రాను. ప్రెగ్నెంట్ అయితేనేమో ఇప్పుడు రాను. ఒకవేళ ప్రెగ్నెంట్ కాకపోయినా కూడా ఇంకొక 10 రోజుల దాకా అస్సలకే రాను. అగో ఫోన్ వస్తున్నట్టున్నది, లిఫ్ట్ చేయి. హలో, ఏమైందిరా కొడుకా? చేరుకున్నాక ఫోన్ చేయమంటుంది కదా, మర్చిపోయినావా? అమ్మ వచ్చిన ఇప్పుడే వచ్చి ఇట్లా కూర్చున్నానే. నువ్వు ఫోన్ చేస్తాను. ఏమవుతుంది ఇక పెళ్ళం దగ్గరకు పోయినాక అవ్వా ఎందుకు గుర్తుకొస్తుంది నీకు? మరి క్షేమంగా పోయినవా లేదా అని నా బాధ. వచ్చిందే అమ్మ, వచ్చిన. ఏం చెప్తాంది లత గిట్లా? ఏది వీడియో కాల్ అటు చెయ్యి ఒకసారి. సరే చేత్తో చూడే. ఏమున్నా వీడియో కాల్. ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం తింటారు అన్ని కావాలి మీ అవ్వకు. అదో పోయినావు కదరా.
వచ్చిన అమ్మా. లాత ఏం చేస్తాంది లాతకి? ఇగో అత్తమ్మ ఏమైందే కొడలా, ఏం చేస్తావు? తిన్నావా లేదా? తిన్నత్తమ్మ, మీరు తిన్నరా? శ్వేత ఏం చేస్తుంది? చిన్న పిల్లగాడు వన్నాడా? శ్వేత ఏం లేదు, ఆ పిల్లగాని దొడ్డికి పోయినాయి బట్టలు పిండేస్తాంది. పన్నాడు. అవునా అత్తమ్మ? ఇప్పుడే వచ్చిండు బావా, ఓ 10 నిమిషాలు అవుతాంది. అదే మరి పోయినాక ఫోన్ చేయమనన్నా చెయ్యలేదు, మరి చేరుకున్నాడా లేదా అని నేను చెప్తాన్నా. వచ్చిండు. ఎప్పుడు వస్తారు మరి? అయ్యో నీ కొడుకు వచ్చి 10 నిమిషాలు అయితే లేదు. ఎప్పుడు వస్తారు? ఇదే పాట రావదినా? అడగద్దా? అడగకపోతే అగో చూసినవా అడుగుతనే లేదు అని అంటారు. అడుగుతానేమో గిట్లా అంటారు. అయితే ఏం చెప్తాను మరి? అల్లుడిని రప్పించుకున్నావు ఇంటికి? నేనెందుకు రప్పించుకున్నా? నా బిడ్డ ఉందని అల్లుడు వచ్చిండు, బిడ్డని చూసిపోతా అని. ఎవరు రప్పించుకున్నావు అనబడితివి? గట్ల కాదు, అల్లుడు వచ్చింది కదా, మరి ఏం చెప్తానవని. మటను, చికెను, కళ్ళు తెప్పిస్తా, అండుతా, తింటాం. నీ బిడ్డను నా కొడుకుతివి, నీ కొడుకును రమ్మంటివి, మరి నన్ను రమ్మన్నవా? అయ్యో వదిన, నిన్నెందుకు రమ్మనా? అత్తే రా మరి. ఇక నువ్వు అత్తే అన్నెట్లా? అన్న నువ్వు అత్తే శ్వేతుండే పిల్లగాడుండే, కంత చిన్న పిల్లగాడిని వేసుకొని గీడికి అత్తరా? ఏమదుతి, నేను అన్నాక అనబడితివి. అదే ముందుగా చెప్పుంటే నా కొడుకుతోటి మేము రాకపోదుమా? ఒక ఆటో మాట్లాడుకొని. నువ్వు ఆయడమ్మానా? అబ్బో, నువ్వు వీడికత్తే నువ్వేడ కదులుతావే, ఈడ కూడా నీకు వేయాలి, ఎవడు వేయాలి? మళ్ళీ ఎప్పుడన్నా అద్దూతి. సరేతి, ఏమన్నా పూరిలో బజ్జీలో వేయలేదు వెయ్యాలా? దోశలు పోసుకున్నాం పొద్దుగాల, ఇంకా అన్నం కూర అండలేదు. ఇక అల్లుడు అత్తాడు కదా, వచ్చినాకనే అండుదామని సప్పుడేకున్నాం. మంచి పని చేస్తారు, మాకైతే గిదే కూడైతాంది తినుడు. సరేతి ఉండిగా, ఊకే వీడియో కాల్ చేసుకుంటా ఏం చేస్తారు, ఏం తింటారు అని చూస్తావు. ఇప్పుడే నీ కొడుకుడికి వచ్చే వాళ్ళిద్దరు మాట్లాడుకోవాలా అద్దా? అయ్యో, ఏమైనా కొత్తగా పెళ్ళయిందా? నిన్న మొన్న పెళ్ళయిందా? అయ్యో, మాట్లాడుకోనీకి. ఇక కొత్తగా పెళ్ళి అయితేనే మాట్లాడుకుంటారా? ఆహా, అయితే నీ బోలాత అవురా, అక్కడ తీసుకపోతా నువ్వు తీసుకపోయినవా? తీసుకొచ్చినమ్మా. చూసుకోయే పోరి, ఏదన్నా తీపి వార్త చెప్తావేమో అని ఎదురు చూస్తూ ఉంటా నేను. సరేనా? ఆ తీపి వార్త తెలిసినాక మరి నాకే ఫస్ట్ ఫోన్ చేయుర్రి. ఎందుకు ఫస్ట్ నీకే చేసుడు? ఊరికత్తవు కావచ్చు ఇక నుండి, కాలేదంటే సంబరంతో, ఇక అయిందంటే ఎడతావా? ఏంది నువ్వు బాగా మాట్లాడతాను? దానికి కడుపు అయితే నేనెందుకు ఎడతా? ఏ ఉన్న నా మీద ఎడతాను నువ్వు? ఏమైనా పడతలేదా నీ మాటలల్లా? ఇప్పుడే ఎందుకు అన్నట్టు నీకున్నది. నేను అద్దంటే అవుతుంది, కావాలంటే అవుతుందా? ఎవరికి ఎప్పుడు అయ్యేది ఉంటే అప్పుడు అవుతుంది. సరే అమ్మా, నువ్వు ఉండు, నేను తర్వాత ఫోన్ చేస్తా. అయ్యో, అడి ఓడితోటే అమ్మ కక్కత్తా అది కొడుక. అయ్యో, ఇప్పుడే వచ్చే ఎందుకు వచ్చిండు, ఏ వీటికి వచ్చిండు అన్నట్టున్నది నీ పానం. నాకెందుకుంటది, పెళ్ళాం దగ్గరికి మొగడు వచ్చిండు, నేనేమన్నా అంటానా? సరే అత్తమ్మ ఉండు, మేము తర్వాత చేస్తాం. ఉంటానది, ఉండకపోతే నేనేమన్నా అత్తానని అడిగి ఇప్పుడు. సరే. అంగబొడ్లు నా కొడుకుని అడికి రప్పించుకున్నారు. ఇక నేను ఫోన్ మాట్లాడితే కూడా ఉండు అని తలుగుతుర్రు. ఏంది బిడ్డ ఊకే వీడియో కాలు, ఏం తింటారు, ఏడుంటారు అని చూస్తుంది. ఇక మా అమ్మకు లత మీద పానం కొట్టుకొని ఏం చేస్తాంది ఏం కథ అని అట్లా వీడియో కాల్ చేసి లతను చూస్తుంది. గంతే అత్తమ్మ, ఇక ఆమె గురించి పట్టించుకోవద్దు. ఏమోతి, నా బిడ్డకు ఇంత కానిపైతే నాకింత సంబరం ఉంటది. అదేనమ్మా చూసేది, తీసుకొచ్చుకున్నాడు, రేపు చూసుకుంటా, నువ్వైతే ఆగం కాకు. దేవుని దయ వల్ల అయితే ఇక నువ్వు ఇటే ఉండు బిడ్డ, అటు పోవులు లేదు. అయ్యో అవునా అత్తమ్మ? ఇటే ఉంటది, ఇక టచ్ ఏం చేస్తుంది, ఆడెవలు చేసి పెట్టాలి నా బిడ్డకు. నీ అవ్వనే కూసున్న కాడ నుండి ఇవ్వది. ఆ పిల్ల బాలంతనేనాయే, ఇక నా బిడ్డకి ఎవరు చేయాలి? అయితే అత్తమ్మ, దేవుని దయ వల్ల అయితే అదే సంతోషం. కావాలి. సో ఫ్రెండ్స్, చూసిర్రా వీడియో? మరి రేపటి వీడియోలో మా అక్క ప్రెగ్నెన్సీ చెక్ చేసుకుంటుంది. మరి ప్రెగ్నెన్సీ అవుతుందా, మరి ఏమవుతుంది, ఏం కథ అనేది నెక్స్ట్ పార్ట్లో అయితే వస్తుంది దోస్తులు. మరి నెక్స్ట్ పార్ట్ కావాలనంటే ఈ వీడియోకి 2000 లైక్స్ అన్న రావాలి దోస్తులు. మరి రేపటి వీడియోలో మంత్రాలు పార్ట్ 2 వస్తుంది రేపు సాయంత్రం, గుర్తుపెట్టుకోండి. మళ్ళా ఇదెందుకు పెట్టిర్రు అదెందుకు పెట్టిర్రు అని అనకుర్రి. ఆ సిరీస్ని కూడా ఇష్టపడే కొంచెం మంది ఉన్నారు కదా, వాళ్ళు కూడా కామెంట్ చేస్తున్నారు, ప్లీజ్ మంత్రాలది పార్ట్ 2 పెట్టమని. జస్ట్ పార్ట్ 2 పెడదాం అంతే, మళ్ళీ తర్వాత ఈ సిరీస్ కంటిన్యూ అవుతుంది.
మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి ఇక తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బాయ్ బాయ్ దోస్తులు.